బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో కాల్పుల కలకలం రేగింది. జ్యోతినగర్ లో పిఎంజీ జ్యువెలరీ షాప్ లో 5 దొంగలు చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపారు. అనంతరం భారీగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ కాల్పుల శబ్దంతో షోరూమ్ లోపల ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. దుండగుల దాడిలో 4 షోరూమ్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 2 బుల్లెట్లను స్వాధీనం చేసుకుని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఇక పోలీసులు షోరూమ్ను తమ ఆధీనంలోకి తీసుకుని క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు ఇతర ఆధారాలను సేకరించారు. దొంగలు పారిపోయే క్రమంలో ఓ మ్యాగజైన్ను అక్కడే వదిలేశారు. పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా సరిహద్దు రహదారిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫస్ట్ ఒక ఆయన వచ్చిండు చెప్పు నేను చూడలే చైన్ పెట్టమన్నాడు. చైన్ పెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసాము అంటే ఇంకొక 2 వచ్చి అది బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు. అందరూ ఒప్పుకుంటా పెట్టి నేను బాత్రూమ్ ఉంటున్నాను. బాత్రూమ్ దగ్గర కొంచెం వచ్చిండ్రు. భయపడి బాత్రూమ్ ఉన్నా డోర్ పెట్టుకోండి. నేను లోపల బాత్రూమ్ ఉన్నా భయానికి డోర్ పెట్టుకోండి. మళ్ళీ బాత్రూమ్ దగ్గర కొంచెం వచ్చిండు. నన్ను ఫస్ట్ ఒక ఆయన వచ్చిండు చెప్పు నేను చూడలే చైన్ పెట్టమన్నాడు. చైన్ పెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసాము అంటే ఇంకొక 2 వచ్చి అది బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు. అందరూ ఒప్పుకుంటా పెట్టి నేను బాత్రూమ్ ఉంటున్నాను. బాత్రూమ్ దగ్గర కొంచెం వచ్చిండ్రు. భయపడి బాత్రూమ్ ఉన్నా డోర్ పెట్టుకోండి. నేను లోపల బాత్రూమ్ ఉన్నా భయానికి డోర్ పెట్టుకోండి. మళ్ళీ బాత్రూమ్ దగ్గర కొంచెం వచ్చిండు. నన్ను ఫస్ట్ ఒక ఆయన వచ్చిండు చెప్పు నేను చూడలే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో కాల్పుల కలకలం రేగింది. జ్యోతినగర్ లో పిఎంజే జ్యువెలరీ షాప్ లో 5 దొంగలు చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపారు. అనంతరం భారీగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ కాల్పుల శబ్దంతో షోరూమ్ లోపల ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు. దుండగుల దాడిలో 4 షోరూమ్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 2 బుల్లెట్లను స్వాధీనం చేసుకుని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. అయితే పోలీసులు షోరూమ్ను తమ ఆధీనంలోకి తీసుకుని క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు ఇతర ఆధారాలను సేకరించారు. దొంగలు పారిపోయే క్రమంలో ఓ మ్యాగజైన్ను అక్కడే వదిలేశారు. పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక జిల్లా సరిహద్దు రహదారిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ గగన్, ఏదైతే కరీంనగర్ లో ఈ ఉదయం అంటే 10-10:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ దొంగల బీభత్సం ఏదైతుందో ఒక సినీ పక్షిలో జరిగిందని చెప్పొచ్చు. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే ఉలిక్కి పడేలా చేసింది. పట్టపగలు 10:10:30 సమయంలో షాపు తెరిచే సమయంలో దుండగులు ఈ విధంగా తెగబడడం అనేది చూస్తే గనక ఇది పక్కా ప్లాన్ ప్రకారమే చేసినట్లు కనిపిస్తుంది. ముందుగా మనము ఈ కేసు వివరాల్లోకి వెళ్తే గనక 5 దొంగలు ఒక 2 2 వీలర్స్ మీద రావడం జరిగింది. రావడంతోనే ఏదైతే పిఎంజే జ్యువెలరీ షాప్ లోకి వెళ్ళి అక్కడున్న షాపు సిబ్బంది మీద అటాక్ చేయడం జరిగింది. వాళ్ళకి తెలుసు ఈ సమయంలో లాకర్ లో నుంచి బంగారు ఆభరణాలు తీసుకుని డిస్ప్లే చేస్తున్నారు అనే సమాచారం వాళ్ళకి ఎలాగందిందో అందిన వెంటనే వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసి వాళ్ళతోని పెనుగులాడడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని కట్టేసి అక్కడి నుంచి వాళ్ళ ఏదైతే బంగారం ఉందో ఆ బంగారం ఎత్తుకుని పారిపోయారు. ఆ పారిపోయే క్రమంలోనే వాళ్ళ మీద కాల్పులు కూడా జరిపారు. దాదాపు కొన్ని రౌండ్లు కాల్పులు జరిపినట్లు కూడా సమాచారం. అంటే కొన్ని వాటిల్లో పోలీసులు అందించిన సమాచారం కావచ్చు, స్థానికులు ఇస్తున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక
దాదాపుగా 30 రౌండ్లు కాల్పులు జరిపారని చెప్పేసి తెలుస్తుంది. అయితే మొత్తం ఈ దోపిడీ అంతా జరగడానికి 20 నిమిషాలు సమయం కూడా జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ, అదేవిధంగా ఇందుకు సంబంధించిన బృందాలను కూడా ఏర్పాటు చేసి వాళ్ళు గాలింపు చర్యల్లో ఉన్నారు. మనకి సీసీ ఫుటేజ్ కూడా పోలీసులకు అందింది. ఎంతమంది రావచ్చారు, ఏ విధంగా దోపిడీ జరిగిందన్న దాని మీద మొత్తం పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పట్టపగలు ఉదయం టైంలో ఈ ఆదివారం కావడము, అదేవిధంగా ఉదయం టైం పెద్దగా ఈ కస్టమర్లు ఉండరు అనే విషయాలన్నింటినీ కూడా గమనించే ఈ తరహా దోపిడీకి పాల్పడ్డారు అనేది మాత్రము అనుమానం వ్యక్తమవుతుంది. ఎందుకంటే సండే కాబట్టి ఎవరు ఉండరనే తెలిసిన సమాచారం. అంటే దీన్ని బట్టి చూసుకుంటే కనుక వీళ్ళు పక్కా ముందు రోజు కావచ్చు, అంతకు ముందు కావచ్చు, రెక్కి నిర్వహించి ఉంటారనేది కూడా ఒక అనుమానం వ్యక్తమవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఆడ ఎంచుకున్న సమయం కావచ్చు, వచ్చిన 5 మంది కావచ్చు, వాళ్ళు పక్కాగా ప్లాన్ ప్రకారమే రావడం అనేది చూసుకుంటే కనుక ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడే పోలీసులు విచారణను ప్రారంభించారు. క్లూస్ టీమ్ రావడం జరిగింది. అదేవిధంగా ఫోరెన్సిక్ కూడా రంగంలోకి దిగింది. ఏదైతే కాల్పులు జరిపిన బుల్లెట్స్ కావచ్చు, అదేవిధంగా మ్యాగజైన్ వదిలి వెళ్ళడం జరిగింది. ఆ మ్యాగజైన్స్ కూడా బుల్లెట్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏవైతే బ్లడ్ శాంపుల్స్ పడ్డాయో బ్లడ్ శాంపుల్స్ కూడా సేకరించడం జరిగింది. అయితే ఈ దొంగల దాడిలో ఏదైతే కాల్పులు జరిపారో కాల్పుల దాడిలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అందులో విషమంగా ఉన్న ఒక సిబ్బందిని హైదరాబాద్ కు తరలించి ఇక్కడ చికిత్స అందించేందుకు హైదరాబాద్ కూడా తరలిస్తున్నారు. అదే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ కాల్పులు 20 నిమిషాల్లో ఏం జరిగింది అన్నది ఇటు షాపు సిబ్బంది కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా ఆ దొంగలు రావడము, వాళ్ళు హడావిడి చేయడము, అటాక్ చేయడము, వాళ్ళతో పెనుగులాట జరపడము, కొన్ని రౌండ్లు బుల్లెట్లు అంటే కాల్పులు జరపడం, ఇదంతా కూడా శ్రీనివాస్, అంటే ఈ కాల్పులలో ఎవరికైనా గాయాలైతే అయ్యాయా? గాయాలయ్యాయి. ఇప్పటికీ 4గురికి గాయాలయ్యాయి. 4గురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. అందులో ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉంది అని చెప్పేసి కూడా ఆయనని ఆ సిబ్బందిని హైదరాబాద్ తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. హైదరాబాద్ తరలించి అక్కడ చికిత్స అందిస్తారని చెప్పేసి తెలుస్తుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో కాల్పుల కలకలం రేగింది. జ్యోతి నగర్ లో పిఎంజే జ్యువెలరీ షాప్ లో 5 దొంగలు చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపారు. అనంతరం భారీగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ కాల్పులో శబ్దంతో షోరూం లోపల ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు. దుండగుల దాడిలో 4 షోరూం సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 2 బుల్లెట్లను స్వాధీనం చేసుకుని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. పోలీసులు షోరూంని తమ ఆధీనంలోకి తీసుకుని క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు ఇతర ఆధారాలను సేకరించారు. అయితే దొంగలు పారిపోయే క్రమంలో ఓ మ్యాగజైన్ను అక్కడే వదిలేశారు. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా సరిహద్దు రహదారులలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో కాల్పుల కలకలం రేగింది. జ్యోతి నగర్ లో పిఎంజే జ్యువెలరీ షాప్ లో 5 దొంగలు చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపారు. అనంతరం భారీగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ కాల్పుల శబ్దంతో షోరూం లోపల ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు. దుండగుల దాడిలో 4 షోరూం సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే 2 బుల్లెట్లను స్వాధీనం చేసుకుని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. పోలీసులు షోరూంని తమ ఆధీనంలోకి తీసుకుని క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు ఇతర ఆధారాలను సేకరించారు. ఇక దొంగలు పారిపోయే క్రమంలో ఓ మ్యాగజైన్ను అక్కడే వదిలేశారు. పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక జిల్లా సరిహద్దు రహదారులలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో కాల్పుల కలకలం రేగింది. జ్యోతి నగర్ లో పిఎంజీ జ్యువెలరీ షాప్ లో 5 దొంగలు చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపారు. అనంతరం భారీగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ కాల్పుల శబ్దంతో షోరూం లోపల ఉన్న వారంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. దుండగుల దాడిలో 4 షోరూం సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 2 బుల్లెట్లను స్వాధీనం చేసుకుని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. పోలీసులు షోరూంను తమ ఆధీనంలోకి తీసుకుని క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు ఇతర ఆధారాలను సేకరించారు. అయితే దొంగలు పారిపోయే క్రమంలో ఓ మ్యాగజైన్ను అక్కడే వదిలేశారు. ఇక పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. జిల్లా సరిహద్దు రహదారుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, అసలు ఎలా జరిగింది? గగన, మనం చెప్పుకున్నట్లయితే కరీంనగర్ లో ఆగంతకులు ఒక్కసారిగా అలజడి చేశారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కరీంనగర్ జిల్లాలోని జేఎంజే జ్యువెలరీ షాపులో ఉదయం 5 గంటలకు ఆగంతకులు షాపులకు చొరబడి దోపిడీకి పాల్పడినట్టు మనకు తెలుస్తుంది. వెంటనే వారిని దోపిడీకి పాల్పడిన దొంగలను పట్టుకోవడం కోసం అక్కడ ఉన్న స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి స్థానిక పోలీసులు అయితే చేరుకోవడం జరిగింది. ఇప్పటికే అక్కడ పరిశీలన చేపడుతున్నారు. స్థానికులు పోలీసులు చేపడుతున్నటువంటి తనిఖీలలో భాగంగా ఇప్పటికే ఫోరెన్సిక్ మరి అక్కడ చూసుకున్నట్లయితే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ 2, ల్యాబ్ నిపుణులు డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి అక్కడ పూర్తిగా వారి యొక్క పరిశీలన అయితే చేపడుతున్నారు. ఇప్పటికే వారు దుండగులు 4పై గాయాలు చేయగా 4కి గాయాలైనట్లు అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియపరుస్తున్నారు. దుండగులు ఎటువైపు వెళ్లారు, ఎక్కడికి వెళ్లారు, వారు తీసుకొచ్చినటువంటి మ్యాగజైన్ కూడా అక్కడ వదిలేసిపోవడం పట్ల పోలీసులు అయితే పూర్తి విచారణ చేపడుతున్నారు. దుండగులను మాత్రం మరి ఒక పట్టుకునే ఏర్పాటు చేస్తామని చెప్పి పోలీసులు అయితే భారీగా అక్కడ కూమింగ్ నిర్వహిస్తున్నారు. గగన, ఎస్, అయితే అంటే అక్కడ దోపిడీ జరిగింది సమయంలో అక్కడ పోలీసులు అంటే ఏ విధమైన ఆధారాలు ఏమైనా సేకరించారా? దోపిడీ జరిగిన స్థలంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ దుండగులు కాల్పులు నిర్వహించినటువంటి 2 బుల్లెట్లను కూడా వాళ్ళు ధృవీకరించారు. అందులో వారి మ్యాగజైన్ కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారని చెప్పని కూడా సమాచారం తెలుస్తుంది. పోలీసు వారైతే ఇంకా పూర్తి విచారణ చేపడుతున్నారు. ఇంకా పూర్తి సమాచారం అయితే మనకు తెలియాల్సింది. ఏదేమైనప్పటికీ చకచకంగా పోలీసులు అక్కడ చేరుకొని ఆ యొక్క పిఎంజే జ్యువెలర్పై జరిగినటువంటి దాడిని పూర్తిగా పోలీసు ఆధీనంలో తీసుకొని అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని చేపడుతున్నారు. దుండగులు ఎటువైపు వెళ్లారు, ఎక్కడికి వెళ్లారు అని చెప్పి దాని మీద కూడా ఎప్పటికప్పుడు క్లూస్ టీంతో ఫోరెన్సిక్ ల్యాబ్లు నిపుణులు డాగ్ స్క్వాడ్లతోని వారిని విచారణ చేపట్టడానికి వారిని పట్టుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. గగన, అయితే కాల్పుల సమయంలో కొంతమందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? సంపత్, 4కి అయితే గాయాలని చెప్పింది. వారిని స్థానిక ఆసుపత్రికి అయితే తరలించారు. వారి పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగ్గా ఉందని చెప్పి డాక్టర్లు అయితే ఇంకా వారి బాగోగుల గురించి బయటకు చెప్పలేదు. ఇంకా వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నాం. వారి ఆరోగ్యం ఎలా ఉందన్న విషయం మాత్రం ఇంకా డాక్టర్లు మనకు అందించాల్సిన సమయం ఉంది. గగన, ఎస్, రైట్ సంపత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో కాల్పుల కలకలం రేగింది.
జ్యోతి నగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో 5గురు దొంగలు చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపారు. అనంతరం భారీగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ కాల్పుల శబ్దంతో షోరూంలో ఉన్నవారంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. దుండగుల దాడిలో 4 షోరూం సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే వీరిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 2 బుల్లెట్లను స్వాధీనం చేసుకుని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఇక పోలీసులు షోరూంను తమ ఆధీనంలోకి తీసుకుని క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు ఇతర ఆధారాలను సేకరించారు. దొంగలు పారిపోయే క్రమంలో ఓ మ్యాగజైన్ను అక్కడే వదిలేశారు. పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా సరిహద్దు రహదారుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫస్ట్ ఒక ఆయన వచ్చిండు చెప్పు నేను చూడలే ఒక ఆయన వచ్చాడు సార్ 20 గ్రాములు చైన్ చూపెట్టమన్నాడు. చైన్ చూపెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసాము అంటే ఇంకొక 2 వచ్చి అది బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. అందరూ ఫోటో పెట్టారు. నేను బాత్రూమ్ ఉంటున్నాను. బాత్రూమ్ దగ్గర కొంచెం వచ్చిండ్రు భయపడి బాత్రూమ్ లో ఉన్నా డోర్ పెట్టుకోండి. ఏం చేసినమ్మా? నేను లోపల బాత్రూమ్ లో ఉన్నా భయానికి డోర్ పెట్టుకోండి. మళ్ళీ బాత్రూమ్ దగ్గర కొంచెం వచ్చిండు నన్ను ఫస్ట్ ఒక ఆయన వచ్చిండు చెప్పు నేను చూడలే ఒక ఆయన వచ్చాడు సార్ 20 గ్రాములు చైన్ చూపెట్టమన్నాడు. చైన్ చూపెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసాము అంటే ఇంకొక 2 వచ్చి అది బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. అందరూ ఫోటో పెట్టారు. నేను బాత్రూమ్ ఉంటున్నాను. బాత్రూమ్ దగ్గర కొంచెం వచ్చిండ్రు భయపడి బాత్రూమ్ లో ఉన్నా డోర్ పెట్టుకోండి. ఏం చేసినమ్మా? నేను లోపల బాత్రూమ్ లో ఉన్నా భయానికి డోర్ పెట్టుకోండి. మళ్ళీ బాత్రూమ్ దగ్గర కొంచెం వచ్చిండు నన్ను